వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో లక్ష్మి గారి అమ్మాయి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మనకి అమెరికాలో ఉన్న ఇండియన్ గ్రాసరీ స్టోర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే ఇండియన్ ఫార్మర్స్ మార్కెట్. సో ఇప్పుడు ఏంటంటే మనకు అసలు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ఏమేమి గ్రాసరీస్ దొరుకుతాయి అండ్ వాటి ప్రైజెస్ ఎంత అని డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఈ స్టోర్ అనేది మేముంటున్న న్యూ హెవెన్‌లోనే ఉందనమాట. సో చుట్టుపక్కల ఏరియాస్‌లో అయితే ఈ స్టోర్ ఇంకా లేదు. సో వాళ్ళందరూ కూడా తెలుగోళ్ళు, వేరే కంట్రీస్ వాళ్ళు ఇండియన్ ఫుడ్ కావాలంటే ఇక్కడికొచ్చే తీసుకుంటారు. సో మనకిక్కడ అన్నీ ఎల్‌బీస్‌లోనే మెజర్ చేస్తారనమాట. కేజెస్‌లో కాదు. సో 1 ఎల్‌బీ వచ్చేసి మనకిక్కడ 450 గ్రామ్స్ అనమాట. జింజర్ వచ్చేసి 1 ఎల్‌బీ $1.99 అంటే హాఫ్ కేజీ $170 అనమాట. ఇంకా మనం లేడీస్ ఫింగర్స్‌కొచ్చేసరికి మనకి 1 ఎల్‌బీ $3.49 పడుతుంది. అంటే 450 గ్రామ్స్ వచ్చేసి మనకి $300 అనమాట. ఇక్కడ ప్రతిదీ అంత ఆర్గానిక్ అయితే కాదు. సో, మనకి ఫుల్లీ ఆర్గానిక్ ఫుడ్ కావాలంటే మనం వెళ్లి ఫార్మ్స్‌లోనే తీసుకోవాలి. అక్కడేంటంటే డైరెక్ట్‌గా వాళ్ళు పండించి తెచ్చి అమ్ముతారనమాట. బట్ అవేంటంటే ఇక్కడ ఫర్ సపోజ్ మనకి $300 ఉంది కదా! అవక్కడ $600 అని, $700 అని అలా పడతాయి. ఇక్కడ మనకి వెజిటబుల్స్‌కే కాస్ట్ ఎక్కువ కంపేర్డ్ టు చికెన్. అండ్ ఆల్సో మనకిక్కడ ఆనపకాయ వచ్చేసి 450 గ్రామ్స్ $1.79 అంటే $160 అనమాట. ఇంకా వంకాయలకొచ్చేసరికి పర్ ఎల్‌బీ అంటే 450 గ్రామ్స్ $170. ఇట్లా అన్నీ చాలా కాస్ట్ ఎక్కువ కంపేర్డ్ టు ఇండియా. బట్ అలా కంపేర్ చేసుకుంటే మనం ఇంకిక్కడ ఏమి తినలేము. ఇంకా అలానే మనకి ప్రతి వెజిటబుల్‌లో కొన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఫర్ సపోజ్ వంకాయలు చూసుకోండి. ఇక్కడ 2-3 వెరైటీస్ దొరుకుతాయి. అండ్ లెమన్స్‌లో కూడా 2 వెరైటీస్ ఉంటాయి. అట్లానే టొమాటోస్‌లో కూడా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ఇండియన్ ఫుడ్ అనే కాదు. బంగ్లాదేశీ ఫుడ్, ఆఫ్ఘన్ ఫుడ్, నేపాల్ ఫుడ్, ఇంకా జమైకన్ ఫుడ్, చైనీస్ ఫుడ్ అవి కూడా దొరుకుతాయి. అంటే మాక్సిమం అన్ని కంట్రీస్ వాళ్ళకి అవైలబుల్‌గా ఉంటదనమాట ఇక్కడ. అండ్ యాపిల్స్‌కొచ్చేసరికి మనకి హాఫ్ కేజీ వచ్చేసి ఒక $160, $170 అలా పడతాయి. అండ్ టొమాటోస్ అయితే మనకి ఎగ్జాక్ట్‌గా అయితే $170-$180 అలా పడతాయి. కొన్ని కొన్ని సార్లు ఇక్కడ ఆఫర్ కూడా ఉంటుంది. అప్పుడేంటంటే మనకొక $130, $140 అలా పడతాయి. ఈ టొమాటోస్ మనకి ఇండియాలో దొరికినంత జ్యూసీగా అయితే ఉండవు. ఎందుకంటే ఇవన్నీ ఇట్లా ఆర్టిఫిషియల్‌గా పండిస్తారు కదా! సో, అందుకే. చెప్పాలంటే ఇవి కొంచెం హైబ్రిడ్ ఫుడ్ అనమాట. అట్లనే మనకి కార్న్ కూడా దొరుకుతుంది. అదొచ్చేసి $1.29 అంటే 1 పీస్ మనకి $120 అనమాట. అండ్ ఆల్సో మనకిక్కడ బీన్స్ దొరుకుతాయి. అవేంటంటే పర్ ఎల్‌బీ $2.5 అలానే మనకిక్కడ క్యారెట్స్‌లో కూడా కొంచెం పెద్ద క్యారెట్స్ అని, అంటే జంబో క్యారెట్స్ అని, చిన్న క్యారెట్స్ ఉంటాయి. అవేంటంటే స్వీట్‌గా ఉంటాయి అండ్ బావుంటాయి కూడా. అట్లనే ఒక 2, 3 వెరైటీస్ ఉంటాయి క్యారెట్స్‌లోనే. అండ్ కాలీఫ్లవర్స్ దొరుకుతాయి, బీట్రూట్స్ దొరుకుతాయి అండ్ ఆల్సో బనానాస్, లెమన్స్ చెప్పాను కదా! లెమన్స్‌లో కూడా వెరైటీస్ ఉంటాయని. యెల్లో లెమన్స్ అండ్ గ్రీన్ లైమ్స్ అనమాట. మనకేంటంటే కొన్నిసార్లు ఇక్కడ ప్రైస్ వేరీ అవుతూ ఉంటదనమాట. కొన్నిసార్లు మనకి $2కే 12 వస్తాయి. కొన్నిసార్లు ఏంటంటే $3కి 12 వస్తాయి. అట్లా అనమాట. సో, $3 ఉన్నప్పుడు మేము మాక్సిమం చాలా తక్కువ లైమ్స్ తీసుకుంటాము. బట్ ఇంకిక్కడ తీసుకోవాలి తప్పదు. ఎందుకంటే మేమున్న ఏరియాలో ఓన్లీ ఈ స్టోర్‌లోనే మాకు కొంచెం ఇండియన్ ఫుడ్ దొరుకుతది. ఇంకా పక్కనే ఏ స్టోర్స్‌లోని దొరకదు. అండ్ ఇక్కడ మనకి పామ్ లీవ్స్ అని, మ్యాంగో లీవ్స్ అని అండ్ ఆల్సో మనకి కరివేపాకు కూడా దొరుకుతది. కాకపోతే అదేంటంటే మేము యూజ్ చేసినప్పుడల్లా ఒక ఆకో, 2 ఆకులో యూజ్ చేస్తాం అంతే. బికాజ్ అది చాలా కాస్ట్ ఎక్కువ. అండ్ ఆయిల్‌కొచ్చేసరికి మేమైతే లీజత్ ఆయిల్ అనే ఆయిల్ యూజ్ చేస్తాము. అదేంటంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ అనమాట. మాకు ఫస్ట్ నుంచి అదే పడింది అందరికి. సో, ఇంక అందుకని అదే యూజ్ చేస్తున్నాము. ఇంకా డైరీకొచ్చేసరికి ఇక్కడేంటంటే మేము పెరుగొకటి, పాలొకటి బాగా తీసుకుంటాము. మాక్సిమం పాలైతే కాస్ట్‌కోలోనే తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ పాలొచ్చేసి. సో, పెరుగు మాత్రం ఇక్కడే తీసుకుంటాము. ఎందుకంటే క్వాలిటీ ఇక్కడే బావుంటుంది. ఈ పెరుగొచ్చేసి మనకి 1 కేజీ $680 పడుతుంది. అయినా సరే తప్పదు మాకు ఇంక ఇదే తీసుకోవాలి. ఎందుకంటే ఇదే కొంచెం ఇండియన్ టేస్ట్ వస్తదనమాట కొంచెం దగ్గర దగ్గర. అండ్ ఆల్సో మనకిక్కడ ఆల్ టైప్ ఆఫ్ దాల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకిక్కడ యుటెన్సిల్స్ కూడా ఉంటాయన్నమాట. లైక్ పెద్ద పెద్ద భాండీలని, కుక్కర్స్ అని అట్లాగా. ఇన్ కేస్ మీరు కనుక ఇండియా నుంచి తెచ్చుకోవడం మిస్ అయ్యుంటే ఇక్కడికొచ్చి తీసుకోవచ్చు. బట్ ప్రైజే కొంచెం ఎక్కువుంటది. ఇంకా మనం మసాలాస్‌కొచ్చేసరికి మనకిక్కడ బిర్యానీ మసాలాస్ అని, ఆకు అండ్ జాజి పువ్వు, జాపత్రి అన్నీ దొరుకుతాయి. ఇంకా ఎండుమిరపకాయలకొచ్చేసరికి మనకి దగ్గర దగ్గర ఒక 7-8 వెరైటీస్ దొరుకుతాయి. ఇంకా నెక్స్ట్ పికిల్స్ సెక్షన్‌కొచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ అన్ని రెడీమేడ్ పికిల్స్ అయితే దొరుకుతాయి. ఇంకా టిఫిన్స్‌కొచ్చేసరికి మనకైతే పల్లీలు అండ్ ఆల్సో ఇడ్లీ రవ్వ, దోస రవ్వ కూడా దొరుకుతాయి.
అండ్ నెక్స్ట్ ఫ్రోజన్ ఫుడ్‌కొచ్చేసరికి మనకి ఇడ్లీ బ్యాటర్ అని, దోస బ్యాటర్ అని, రోటీస్ అని ఇవేంటంటే మనం ఇంటికి తీసుకెళ్ళి అవి కాల్చుకొని తినొచ్చు. బట్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనకు డైరెక్ట్ ఇడ్లీలే చేసేసి అవి ప్యాకింగ్‌లో పెట్టి అమ్ముతున్నారు. అవేంటంటే మనం ఇంటికి తీసుకెళ్ళి అవి హీట్ చేసుకొని తినొచ్చంట కొత్తగా. అట్లనే దోసలు కూడా చేసేసారు రెడీమేడ్‌గా. ఇవైతే మేమెప్పుడు ట్రై చేయలేదు. బట్ అయితే చూసాము. ఇంకా పానీపూరి లవర్స్‌కైతే ఇక్కడ మనకి 2 వెరైటీస్ ఆఫ్ పానీపూరీస్ దొరుకుతాయి. ఒకటొచ్చేసి హ్యాండ్‌మేడ్, ఇంకోటొచ్చేసి మెషిన్ మేడ్. హ్యాండ్‌మేడ్ అయితే సూపరుంటాయి. బట్ మెషిన్ మేడ్ అయితే అంతగా బాగోవు. ఇంకా ఫ్రోజెన్ ఐటెమ్స్‌కొచ్చేసరికి మనకిక్కడ ఫ్రోజెన్ ఫిష్ అని, ప్రాన్స్ అని, చికెన్ అని, డైరెక్ట్ చికెన్ నగ్గెట్స్ అండ్ బటర్ చికెన్ అని అవి కూడా రెడీమేడ్‌గా దొరుకుతాయి. జస్ట్ అవి ఓవెన్‌లో హీట్ చేసుకొని తినేయొచ్చు డైరెక్ట్‌గా. అలాగే మనకిక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఇంకా మీట్ విషయానికొచ్చేసరికి మనకైతే చికెను, మటను, ఫిష్, ప్రాన్స్, బీఫ్ అయితే దొరుకుతాయి. అండ్ ఆల్సో మనమేంటంటే ఇక్కడ డైరెక్ట్‌గా లైవ్‌లో చికెన్ కట్ చేయించి తీసుకెళ్ళొచ్చు. లేదంటే ఆల్రెడీ ఇలా ప్యాక్ చేసేసి అక్కడ పెడతారనమాట. అవి కూడా కొనుక్కోవచ్చు. ఇంకా రైస్‌కొచ్చేసరికి మనకి చాలా వెరైటీస్ దొరుకుతాయి. అంటే సోనా మసూరి అని, జాస్మిన్ రైస్ అని, చిట్టి ముత్యాల రైస్ అని, బాస్మతి రైస్ అని అలా. సో, ఇక్కడ ఇండియాలో లాగా 25 కేజీస్ రైస్ బ్యాగ్స్ అయితే ఉండవు. దొరికేవన్నీ 10 కేజీస్ రైస్ బ్యాగ్సే. మేము తీసుకునే రైస్ బ్యాగ్ వచ్చేసరికి మాకు రూ. 2600 అలా పడుతుంది అప్రాక్సిమేట్‌గా. ఇంకా అలానే ఇక్కడ మనకి ఆశీర్వాద్ గోధుమ పిండని అండ్ ఆల్సో మరమరాలని అవి కూడా దొరుకుతాయి. మరమరాలొచ్చేసి మనకి హాఫ్ కేజీ ఒక రూ. 300 అలా పడతది. అండ్ ఆల్సో వీళ్ళేంటంటే ఇట్లా పైన స్టాక్ కూడా మెయింటైన్ చేస్తారనమాట. ఎప్పుడైతే కింద ఈ స్టాక్ అయిపోయిందో అప్పుడు పైనుంచి తీసి మళ్ళీ కింద రీఫిల్ చేస్తారు. ఇంకా ఫైనల్లీ ఫ్రూట్స్ విషయానికొచ్చేసరికి మెయిన్ బనానాస్. ఇవేంటంటే పర్ ఎల్‌బీ రూ. 0.59 అంటే దగ్గర దగ్గర ఒక రూ. 50 అట్లాగా. ఎల్‌బీకొచ్చేసరికి మనకు మాక్సిమం ఒక 3-4 బనానాస్ కన్నా ఎక్కువ రావు. అలానే ఆరెంజెస్, మ్యాండరిన్స్ అంటారు. ఇవేంటంటే పర్ ఎల్‌బీ $2 పడతాయి. అంటే దగ్గర దగ్గర ఒక రూ. 170 అట్లా పడతాయి. అండ్ పొమోగ్రానేట్స్ అయితే ఇవి ఇంకా ఫుల్ కాస్ట్ అనమాట. ఒక్క పొమోగ్రానేటే $3 అది. అంటే అప్రాక్సిమేట్‌గా మనకొక పొమోగ్రానేట్ వచ్చేసి రూ. 260 పడుతుంది. అది కూడా ఆఫర్‌లో ఉంది కాబట్టి. లేదంటే రూ. 400, రూ. 500 అలా పడతదనమాట. అండ్ పపాయ వచ్చేసరికి పర్ ఎల్‌బీ $1.79 అండ్ ఈ పైనాపిల్స్ అయితే 4 అంటే 2 పైనాపిల్స్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్‌గా లైక్ రూ. 320 పడుతుంది. అలానే మనకిక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో లక్ష్మి గారమ్మాయి. బై బై.